హలో గైస్, ఫుల్ వీడియో వచ్చేసరికి ఇన్స్టాగ్రామ్ లో అప్లోడ్ చేశాను. అందులోకి వెళ్ళి మీరు ఒకసారి చెక్ చేయొచ్చు. నా ఇన్స్టాగ్రామ్ లింక్ వచ్చేసరికి కింద డిస్క్రిప్షన్ లో ఇచ్చాను, ఒకసారి చూడండి. హలో గైస్, డెమో వీడియో అయితే చూసారు కదా. సో ఇక్కడ కింద ఫుల్ ప్రాజెక్ట్ లింక్ అయితే ఇచ్చాను డిస్క్రిప్షన్లో. దాన్ని క్లిక్ చేసినంటే మీకు ఎలక్ట్ మోషన్లోకి వచ్చేస్తుంది. సో ఫుల్ ప్రాజెక్ట్ లింక్ వచ్చేసరికి కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, అందులోకి వెళ్ళి చూడొచ్చు. ఓకేనా, ఇక్కడ ఎలర్ట్ మోషన్లోకి వచ్చిన వెంటనే ఇక్కడ ఇంపోర్టెంట్ ఉంటుంది, ఇంపోర్టెంట్ క్లిక్ చేయండి. ఓకేనా, ఇంపోర్టెంట్ క్లిక్ చేసినాక మీ ఎలర్ట్ మోషన్లోకి అయితే ఇంపోర్టింగ్ అయిపోతుంది. ఒకవేళ ఏమైనా ప్రాబ్లం వస్తే నాకు ఒకసారి కామెంట్ చేయండి. ఓకేనా, ఇక్కడ నెక్స్ట్ అని సింబల్ ఉంది కదా, నెక్స్ట్ క్లిక్ చేయండి. కంటిన్యూ టు టైం లైన్ ఉంది, కంటిన్యూ టు టైం లైన్ క్లిక్ చేయండి. ఓకేనా, చేసిన వెంటనే మీకైతే ఎలా అయితే వస్తుంది. నీ ఆడియో లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, అందులోకి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. ఓకేనా, ఇక్కడ యారో పక్కన ప్లస్ సింబల్ ఉంది కదా, దాని పక్కన స్క్రీన్ సింబల్ ఉంది, అంటే రైట్ సైడ్ చివర్లో దాన్ని క్లిక్ చేసినట్టయితే మీకు పైకి కొన్ని ఆప్షన్స్ అయితే వస్తాయి. ఆప్షన్స్లో ఇక్కడ కెమెరా ఉంది కదా, అది ఆఫ్ చేసింది, అది ఆన్ చేసుకోండి. ఆన్ చేసుకుంటే గ్రీన్ కలర్లోకి చేంజ్ అవుతుంది. అది మళ్ళీ కిందది రైట్ సైడ్లో క్లిక్ చేస్తే అవన్నీ క్లోజ్ అయిపోతాయి. సో ఇలా పెట్టుకున్నాక ఇక్కడ చివరికి రండి కొంచెం, అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ బీట్ మార్క్ ఉంది కదా, ఈ బీట్ మార్క్ వరకు రండి. ఓకేనా, ఈ బీట్ మార్క్ వరకు వచ్చిన తర్వాత ఇక్కడ గ్రూప్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఇక్కడ ఎడిట్ గ్రూప్ అని ఉంది కదా, ఎడిట్ గ్రూప్లోకి వెళ్ళండి. ఓకేనా, ఎడిట్ గ్రూప్లోకి వెళ్ళినాక ఇక్కడ చివరికి రండి. చివరికి వచ్చినాక నేను ఫోటో బ్యాక్గ్రౌండ్ ఎలా రిమూవ్ చేయాలో ఫస్ట్ వీడియోలో చెప్పాను. ఆ వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, అందులోకి వెళ్ళి మీరు ఒకసారి చెక్ చేయండి బ్యాక్గ్రౌండ్ రిమూవ్ ఎలా చేయాలో. ఓకేనా, నెక్స్ట్ ఇక్కడ ప్లస్ ఐకాన్ ఉంది కదా, ప్లస్ ఐకాన్ క్లిక్ చేసి మీడియాలోకి వెళ్ళండి. ఓకేనా, మీడియాలోకి వెళ్ళాక ఇక్కడ మీరు రిమూవ్ చేసిన ఇమేజ్ అయితే మీరు సెలెక్ట్ చేసుకోండి. ఓకేనా, బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసిన ఇమేజ్ అయితే సెలెక్ట్ చేసుకోండి. ఓకేనా, నేనైతే చూడండి, నేనైతే ఒకటి సెలెక్ట్ చేసుకున్నాను. ఓకేనా, సేమ్ది ఒకటి సెలెక్ట్ చేసుకున్నాను. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఏం చేస్తారంటే, మీరు సెలెక్ట్ చేసిన ఇమేజ్ని మూవ్ అండ్ ట్రాన్స్ఫర్మేషన్లోకి వెళ్ళి పైకి అయితే తీసుకెళ్ళండి. ఓకేనా, పైకి తీసుకెళ్ళి కొంచెం ఆ పాత ఇమేజ్ ఎంతవరకు ఉందో అంతవరకు అయితే తీసుకురండి. ఓకేనా, తీసుకొచ్చి సైజ్ అనేది థర్డ్ వన్ అయితే సైజ్ ఉంటుంది, సైజ్ అనేది డిక్రీజ్ చేయండి. ఓకేనా, సైజ్ డిక్రీజ్ చేసి మళ్ళీ పై దానికి వెళ్ళి కిందకి, అంటే అది ఎంత సైజులో ఉందో అంత సైజులోకి తీసుకురండి. ఓకేనా, ఇక్కడ 0.00 అని ఉంది కదా జెడ్ ఆప్షన్, దాంట్లోకి వెళ్ళాక కొంచెం ముందుకైతే లాగండి, కొంచెం ముందుకి స్క్రోల్ చేయండి. ఓకేనా, ఆ ఇమేజ్ కన్నా కొంచెం ముందు మళ్ళీ సైడ్ XY ఉంది కదా, దాంట్లోకి వెళ్ళి ఇలా దాని సైజులోకి పెట్టుకోండి. ఓకేనా, పెట్టుకున్నాక బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చినాక ఇక్కడ పాత ఇమేజ్ ఉంది కదా, పాత ఇమేజ్ని క్లిక్ చేసి ఎఫెక్ట్స్లోకి వెళ్ళండి. ఓకేనా, ఎఫెక్ట్స్లోకి వెళ్ళినాక ఇక్కడ 3 డాట్స్ ఉన్నాయి, దీన్ని క్లిక్ చేస్తే కాపీ ఎఫెక్ట్స్ వస్తుంది, కాపీ చేసుకోండి. కాపీ చేసుకుని బ్యాక్ రండి. బ్యాక్ వచ్చి మీరు యాడ్ చేసుకున్న ఇమేజ్ని క్లిక్ చేసి ఎఫెక్ట్స్లోకి వెళ్ళి పేస్ట్ ఎఫెక్ట్ చేయండి. ఓకేనా, పేస్ట్ ఎఫెక్ట్ చేయండి. పేస్ట్ ఎఫెక్ట్ చేసినట్టు చివరికి రండి. సారీ ఇక్కడ పైన మీరు యాడ్ చేసుకున్న ఇమేజ్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేసి చివరికి రండి. చివరికి వచ్చిన తర్వాత ఇక్కడ టైమర్ పక్కన డాట్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేస్తే చివరి వరకు అయితే వచ్చేస్తుంది. బ్యాక్ వచ్చి పాత ఇమేజ్ అయితే క్లిక్ చేసి డిలీట్ చేసుకోండి. ఓకేనా, పాత ఇమేజ్ అనేది క్లిక్ చేసి డిలీట్ చేసుకోండి. ఓకేనా, బ్యాక్ వచ్చేయండి. ఓకేనా, బ్యాక్ వచ్చేస్తే ఒకసారి మీరు చూడొచ్చు, ఇమేజ్ అయితే ఒకసారి యాడ్ అయిపోయింది. మీరు ఒకసారి చెక్ చేయండి, ఇమేజ్ యాడ్ అవుతుంది. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే, ఇక్కడ గ్రూప్ ఉంది కదా, మళ్ళీ అదే గ్రూప్ని ఎడిట్ చేసి ఎడిట్ గ్రూప్ని క్లిక్ చేస్తే ఇక్కడ ఇమేజ్ని షాడో అయితే ఇవ్వండి. ఇక్కడ బార్డర్ అండ్ షాడో ఉంది కదా, దాంట్లోకి వెళ్ళి ఇక్కడ థర్డ్ ఆప్షన్ ఉంటుంది, ఇక్కడ షాడో ఎనేబుల్ చేసుకొని సైజ్ అనేది ఇంక్రీజ్ చేసుకోండి. ఓకేనా, సైజ్ అనేది ఇంక్రీజ్ చేసుకొని కొంతవరకు అయితే ఇంక్రీజ్ చేసుకోండి, మరి ఎక్కువ చేస్తే బాగోదు. బ్యాక్ వచ్చేయండి. ఓకేనా, బ్యాక్ వచ్చినాక ఇవ్వండి, వీడియో అయితే అయిపోయింది. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఆడియో ఇది సెలెక్ట్ చేసుకోండి. ఓకేనా, ఆడియో అనేది కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, అందులోకి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. ఇక్కడ ప్లస్ ఐకాన్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేసి ఆడియో ఉంది, ఆడియోలోకి వెళ్ళి వ్యూ వాళ్ళలోకి వెళ్తే మీరు ఆడియోని అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకేనా, నేను కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను ఆడియో అనేది, అందులోకి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. ఓకే, ఆడియో అయితే సెలెక్ట్ చేశాను. ఓకేనా, సెలెక్ట్ చేసి ఒకసారి ప్లే చేస్తున్నాను, ఒకసారి వినండి. సో చూసారు కదా ఫ్రెండ్స్, వీడియో అయితే అయిపోయింది. చూడండి ఒకసారి, ఈ గ్రూప్ అనేది ఇంతవరకే వచ్చింది, 12 సెకండ్స్ వరకు, 12 మినిట్స్ వరకే ఉంది. ఓకేనా, 12 సెకండ్స్ వరకే ఉంది. సో ఇప్పుడు ఏం చేస్తారంటే ఈ ఫస్ట్కి రండి. ఓకేనా, ఈ గ్రూప్ ఉంది కదా, గ్రూప్ 1, దాన్ని క్లిక్ చేసి చివరి వరకు రండి. చివరి వరకు వచ్చి, అంటే చివరి వరకు అంటే ఇప్పుడు చూడండి, ఇగోండి మాకు అని చెప్పి ఉంది కదా, ఇక్కడ వరకు వచ్చి టైమర్ పక్కన డాట్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేయండి. ఓకేనా, చివరి వరకు అయితే వచ్చేస్తుంది. బ్యాక్ వచ్చేయండి. ఓకేనా, ఓకే ఫ్రెండ్స్, మీకు ఒకవేళ లిరిక్స్ కానీ ఏమైనా తేడా వస్తే ఒకసారి నాకు కామెంట్ చేయండి. మీకు
టెంప్లెట్ అనేది మళ్ళీ చేసి పెడతాను. ఓకేనా? టెంప్లెట్ కానీ మీకు ఏమైనా ప్రాబ్లమ్ కానీ వస్తే ఓపెన్ చేసిన తర్వాత నేను మీకు సపరేట్గా టెంప్లెట్ పెడతాను. ఒకసారి నాకు కామెంట్ చేస్తే ఓకేనా? మీరు ఎటువంటి ఇబ్బంది పడద్దు. ఓకేనా? ఏ ప్రాబ్లం వచ్చి నాకు ఒకసారి కామెంట్ చేయండి. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, లైక్ చేయకపోతే లైక్ చేయండి ప్లీజ్. కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని. మీకు ఇంకా వీడియోస్ అయితే పెడుతూనే ఉంటాను. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ బ్యాక్ వచ్చి పైన సెట్టింగ్ పక్కన ఎక్స్పోర్ట్ ఉంటుంది. ఎక్స్పోర్ట్ని క్లిక్ చేసి ఇది మస్ట్ చూడ్ వినండి ఒకసారి. మీ ఫోన్కి క్వాలిటీ అనేది ఇంపార్టెంట్. ఓకేనా? మీ ఫోను కొందరు ఫోన్స్ కొన్ని క్వాలిటీస్ అయితే సపోర్ట్ చేస్తాయి. సో మీకు నచ్చిన క్వాలిటీలో ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు. ఓకేనా? ఎక్కువగా 1080p ఎక్కువ ఫోన్స్కి సపోర్ట్ చేస్తూ ఉంటుంది. లేదు 1080p కూడా సపోర్ట్ చేయట్లేదంటే 720p చేసుకోవడమే, అంతకు మించి ఏం చేయలేము. ఓకేనా? నేను ఇప్పుడు 1080pలో FHDలో ఎక్స్పోర్ట్ చేస్తున్నాను, చూస్తారా? ఓకే ఫ్రెండ్స్, ఇది అయిపోయిన ఎక్స్పోర్ట్ అయిపోయిన సేవ్ అనే ఆప్షన్ వస్తుంది, సేవ్ చేసుకోండి. ఓకేనా? బై.